జోహార్ కమ్రేడ్ నూర్జాన్, జోహార్ కమ్రేడ్ నూర్జాన్. పరిస్థితుల్లో మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం సంఘటిత పోరాటాలు తప్ప, ఐక్య పోరాటాలు తప్ప విడివిడిగా ఎవరి కాదు నా సమస్య పరిష్కారం అయితే సరిపోతుంది అని అనుకుంటే కుదరదు. కాబట్టి ఈ సంఘటిత పోరాటాలకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని వివరించడం కోసం ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల వచ్చినటువంటి అన్ని రకాల హక్కుల్ని చట్టాలని తీసేసి మనకి ఏమీ లేకుండా దీని మీద 2019 నుంచి 2026 వరకు ఈ 6 సంవత్సరాల కాలంలో భారత కార్మిక పోరాటండి 2 సమ్మెలు చేసింది. అయినా పెట్టుబడిదారులు ఉద్యమం చేశారు. పెట్టుబడిదారుల ఉద్యమాలకి ఈ రాష్ట్రంలో దేశంలో మేము ఈ 4,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం 4,000 రూపాయలు అమలు చేయడానికి కేంద్రం గెజిట్ అయినా దీనికి పబ్లిక్ చేసి అమలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం లేబర్ కూడా తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ కార్మిక చట్టాలు అనేటువంటి అంశం భారత రాజ్యాంగంలో ఉమ్మడి చట్టంలో ఉంది. రాష్ట్రాలకు అధికారం ఉంటుంది, కేంద్రానికి అధికారం ఉంటుంది. ఏ ఉమ్మడి చట్టంలో ఉన్నటువంటి ఏ అంశాన్నైనా కేంద్రం నిర్ణయం చేయగానే రాష్ట్రాలను అమలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేబర్ కోడ్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకొచ్చింది, నరేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటి రూల్ లేదు, క్లారిటీ లేదు. ఇప్పటికే కేరళలో సిపిఎం పార్టీ వామపక్షాలు అధికారులతో వాళ్ళ అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4,000 రూపాయలు అమలు చేయమని చెప్పి అసెంబ్లీ మమతా బెనర్జీ అధికారంలో తెలంగాణ కూడా మేము చేయమని చెప్పి స్టాలిన్ అధికారంలో ఉన్నప్పుడు మేము అమలు చేయమని బహిరంగంగా ప్రకటించారు. అంటే రాష్ట్రంలో అమలు చేయాలా ఏంటంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విశేషణకి వెళ్ళి అధికారం ఉంది. కానీ ఈ రోజు లేకపోతే రేవంత్ రెడ్డి రోజు నరేంద్ర మోడీ రోజు మీటింగ్లు ఇక్కడ ఉన్నటువంటి మన ఎంపీ అరవింద్ రోజు లేకపోతే రోజు లేకపోతే రోజు లేకపోతే రేవంత్ రెడ్డి రోజు లేకపోతే దయచేస్తారు మౌనం చెప్తాడు. అదొక బీజేపీ పార్టీ, ఇదొక కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు బీజేపీ నాయకులు, వీళ్ళు కాంగ్రెస్ నాయకులు. వేతనాల కోసం, ప్రజల మీద ముందు రామాయణం కోసం, నాటకాల కోసం వాళ్ళు చెప్పుడుగా కనబడుతున్న వారికి. కానీ కార్మికుల దగ్గరికి వచ్చే వారికి, పేదల దగ్గరికి వచ్చే వారికి, కష్టజీవులకు వచ్చే వరకు వాళ్ళు ఇంట్లో ఒకటే. బీజేపీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ అని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం ఎదుగుదల చేయాలి. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మిక శాఖ మంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్కి మన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అక్కడ హాజరై ఆయన మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఉత్సాహాలు అక్కడ ఢిల్లీలోనే ప్రశ్న పెట్టి ఆ రాష్ట్రంలో ఈ 4,000 కోట్ల అమలు ఏర్పాటు చేసినట్టు ఏం వేళ బీజేపీ మనిషివా, వేళ బీజేపీ పార్టీవా, బీజేపీ సంఘటనవా, నరేంద్ర మోడీ భోజనం ఎందుకు ప్రకటించాలని ప్రకటించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 12 దేశం సమ్మె జరిగింది. ఫిబ్రవరి 12 దేశం సమ్మెకి ఈ సమ్మెకి మేము అందిస్తున్నాం, లేబర్ కోడ్ మేము వ్యతిరేకిస్తున్నాం, లేబర్ కోడ్ అమలు చేయడం.
పసిపిల్లల్ని పసిపిల్లల్ని పెట్టారంటే యువకుల్ని ఇంటి వయసుని పెద్దవారిని దృష్టిని పెట్టి వాళ్ళకి కూలి ఎక్కువ ఇవ్వాలి. మహిళల్ని పసిపిల్లల్ని పనిలో పెడితే వాళ్ళకి కూలి తక్కువ అయితే లాభాలు ఉంటాయి. కాబట్టి పనుల్లోని పసిపిల్లల్ని జీతం ఎంతుంటే అంత ఆ 20 గంటల దయాదర్శకులు ఆధారపడి ఉంటే కార్మికులు యంత్రాన్ని కట్టేసినటువంటి ఒక ఆలస్యంగా మేము వస్తుంది మాకు ఆరోగ్యం ఉంది, మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు పిల్లలు, మాకు సామాజిక ఇక్కడ ఉన్నటువంటి దోషం భారతదేశంలో ఉన్నటువంటి మిషన్లు కడియాలు లేకపోతే కళ్ళు లేకపోతే సంబంధించినటువంటి రకరకాల జనపదాల ఇలాంటివన్నీ కూడా మిషన్ ఆ దేశం ఇంగ్లాండ్ కంట్రీ ఇంగ్లాండ్లో ఉత్పత్తి చేసి ఉత్పత్తి అయినటువంటి సరుకులే భారతదేశానికి తీసుకొచ్చి మంచిది అమ్మేటువంటి ఆనాడు భారతవర్గానికి వచ్చేటువంటి లాభాలు గొప్పగా వస్తున్నటువంటి కాబట్టి లాభాలను ఎక్కువగా సమకూర్చుకోవాలి, సంపదను త్వరగా పోగేసుకోవాలి. సంపదను ఎక్కువ పోగేసుకోవాలంటే ఉత్పత్తి మీద ఉన్నటువంటి ఖర్చు తగ్గాలి. ఉత్పత్తి మీద ఉన్నటువంటి ఖర్చు తగ్గాలంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలో